సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల హాయ్ గైస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల 24th మార్చ్ నైట్ మృతి చెందారు భయ్య. ఈ విషయం మీకు తెలుసు, కానీ ఆయన మృతి చెందినప్పటి నుంచి ఇది హత్యానా లేకపోతే యాక్సిడెంటా అని చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజెస్ బయటకు వచ్చిన, ఆయన వైన్ షాపుల్లో మందు కొంటున్నా, ఆయన క్లియర్లీ రోడ్ మీద తూలుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నా, లారీలు గుద్దుతున్నా, రోడ్ల మీద పడుతున్నా. కొంతమందికి నమ్మకం కలగలేదు ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని. ఇంకా డౌట్స్ రేస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఫైనలీ పోలీసులు అయితే ఈ కేస్ కి ఒక కన్క్లూజన్ ఇచ్చారు భయ్య. ఈ రోజు మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ 18 days ప్రతి జంక్షన్ లో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ డౌట్స్ ఉన్న వాళ్ళ జంక్షన్ జామ్ అయ్యేటట్టు ఏపీ పోలీసులు అన్ని ఎవిడెన్సెస్ బయట పెట్టారు భయ్య. అండ్ యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేశారు చాలా సైంటిఫికలీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో అది కూడా చెప్పారు భయ్య. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఈ వీడియో దాని గురించే. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఎగ్జాక్ట్లీ ఏపీ పోలీసులు ఏం చెప్పారో అదే నేను చెప్పబోతున్నాను భయ్య. పాస్టర్ ప్రవీణ్ పగడాల 24th మార్చ్ మార్నింగ్ 11 o'clock తన నేరేడ్మెట్ ఇంటి నుంచి రాజమండ్రికి బయలుదేరారు భయ్య రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద. ఆయన రాజమండ్రిలో రీసెంట్లీ ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు. ఆ ల్యాండ్ లో ఆయన బైబుల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. సో దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఆయన రాజమండ్రికి బయలుదేరారు. అసలు అంత దూరం బైక్ మీద వెళ్లాల్సిన అవసరం ఏముంది? దానికి రీజన్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఫ్రీక్వెంట్లీ రాజమండ్రికి వెళ్లాల్సి వచ్చేదంట. సో అక్కడ ఆయన లోకల్లీ ట్రావెల్ చేయడానికి బైక్ లేదు. సో ఇక్కడ నుంచి అక్కడ బైక్ తీసుకెళ్తే అక్కడ ట్రావెల్ చేయొచ్చు కదా లోకల్లీ అనే ఉద్దేశంతో బైక్ తీసుకెళ్లారు. జస్ట్ 1 day బిఫోర్ ద జర్నీ పాస్టర్ ప్రవీణ్ పగడాల వాళ్ళ ఫ్రెండ్ ఆయనతో అన్నారు, బైక్ మీద వెళ్ళడం రిస్క్, అంత దూరం నువ్వు బైక్ మీద వెళ్ళకు, ట్రైన్ లో బైక్ ని పంపించేయి, అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేసుకో అని చెప్పారు. కానీ ప్రవీణ్ పగడాల గారు వినలేదు. వినకుండా రాజమండ్రికి బైక్ మీద ఇంత ఎండల్లో స్టార్ట్ అయిపోయారు. స్టార్ట్ అయ్యారు కానీ దారి పొడుగున 3 places లో మందు కొంటున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కూడా ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న టైం తో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ టైం మ్యాచ్ అవుతుంది. తాగిన మత్తులో ఇంకా మైకంలో ఆయన బైక్ ని రైడ్ చేసుకుంటూ వెళ్లారు. చాలా షేకీగా చాలా సార్లు రోడ్ మీద పడుతూ, ఇన్ఫాక్ట్ 3 times పడ్డారంట రోడ్ మీద. ఫైనలీ 4th time రాజమండ్రికి ముందు పడ్డారు. అదే ఫైనల్ ఆయన పడ్డం. ఆయన ఇంతకు ముందు కూడా తాగేవాళ్ళంట. మార్చ్ లో ఆయన యూపీఐ ట్రాన్సాక్షన్ తీస్తే అప్పుడు కూడా రాజమండ్రికి వెళ్లారంట ఆయన. అప్పుడు కూడా మందు కొన్నట్టు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 12th to 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వైన్స్ అని లాలచెరువులో. అది కూడా వెరిఫై చేశాం. కొంతమంది డౌట్ ఏం రేస్ చేశారంటే అసలు మాస్క్ తీయలేదు, అది ప్రవీణ్ పగడాల గారు కాదు అని చెప్పి డౌట్ రేస్ చేశారు. దానికి కూడా పోలీసులు ఒక వీడియో ప్రూఫ్ చూపించారు. పెట్రోల్ బంక్ లో ఉన్న వీడియో ప్రూఫ్. అక్కడ క్లియర్లీ ప్రవీణ్ పగడాల గారు చాలా మత్తులో ఉన్నారు, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు అండ్ మాస్క్ తీసేసి ఉన్నారు. వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి మాస్క్ తీసేశారు. క్లియర్లీ చూడొచ్చు ఫేస్. చాలా సార్లు ఆయన రోడ్ల మీద పడిపోయారు. చాలా దెబ్బలు కూడా తలిగాయి. ఆయన బైక్ కూడా డ్యామేజ్ అయింది. హెడ్ లైట్ పలిగిపోయింది. వాటి సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. దారి పొడుగున ఇండికేటర్ మీద నడిపిస్తున్నారు భయ్య ఆయన బైక్. అది కూడా చాలా స్పీడ్ గా హైవే మీద. ఇన్ఫాక్ట్ 70 speed లో వెళ్తున్నారు ఆయన. సో ఫైనలీ రాజమండ్రి కంటే ముందు ఒక పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో రోడ్ కి పక్కన గ్రావెల్ వేసేసి ఉంది, లూజ్ గ్రావెల్. బైక్ దాని మీద నుంచి వెళ్ళింది, బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు, స్కిడ్ అయిపోయి ఫస్ట్ ఆయన పడిపోయారు. దాని తర్వాత బైక్ ఆయన మీద పడి మృతి చెందారు. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి బైక్ ని ఏ వెహికల్ వచ్చి గుద్దలేదు. ఒకవేళ ఏదైనా వెహికల్ వచ్చి గుద్దితే ఆ వెహికల్ కి సంబంధించిన కలర్ ఈ బైక్ మీద ఉండేది కదా. ప్రవీణ్ పగడాల గారి బైక్ మీద ఏ రకమైన కలర్ లేదు. ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే పోలీసులు చూపిస్తున్నారో ఇవన్నీ గ్రాఫిక్స్ కాదు, అంతా రియలే. వాటిని ఒక ఇన్స్టిట్యూషన్ చెక్ కూడా చేసింది. చాలా ఆథెంటిక్ ఫుటేజ్ అండ్ రియల్ ఫుటేజ్ అని కంక్లూడ్ చేసింది. సరే, సీసీటీవీ ఫుటేజ్ లో ఆల్కహాల్ కొన్నారు, మందు కొన్నారని తెలుస్తుంది. అది తాగారని ప్రూఫ్ ఏంటి అని కొంతమంది అడిగారు. దానికి ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆన్సర్. పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ముందు పెట్టారు భయ్య. దాంట్లో తెలిసింది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కడుపులో ఆల్కహాల్ లభ్యమైంది. ఆల్కహాల్ ఉందంట, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. సో ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్. ఇది అసలు హత్య కాదు. పోలీసులు ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు అన్ని యాంగిల్స్ లో. సీసీటీవీ ఫుటేజ్ బయటకు పెట్టారు, విట్నెస్లతో మాట్లాడారు, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ముందుకు తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నార్మల్ గా చేయలేదు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెమెరాస్ చేశారు. సో పోలీసులు ఇది యాక్సిడెంట్, హత్య కాదని కంక్లూడ్ చేశారు భయ్య విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ కన్సంప్షన్. ఇంత చూశాక కూడా ఎవరైనా హత్య అని ప్రోపగండా చేస్తే, లేనిపోని డౌట్స్ ని క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా జరిగింది. కాబట్టి దీని మీద ఎటువంటి
అనుమానానికి కూడా అవకాశం లేదండి. అది భయ్ ఆ మ్యాటర్. ఫైనలీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మిస్టరీ వీడింది. బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే ఈ కేసు నుంచి నెవర్ గెట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ చెప్పారు, అరే అంత దూరం బైక్ మీద వెళ్ళకు, ఇట్స్ నాట్ సేఫ్ అని. అయినా ప్రవీణ్ పగడాల గారు వినలేదు. అక్కడ ఆయన ఫస్ట్ టైం వినలేదు, సెకండ్ టైం ట్రాఫిక్ పోలీస్ కూడా చెప్పారు. ప్రవీణ్ పగడాల గారు ఒక ప్లేస్ లో పడిపోతే ట్రాఫిక్ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన కొంచెంసేపు రెస్ట్ తీసుకో, నీ బైక్ అసలు మంచి కండిషన్ లో లేదు, అది సెట్ అయ్యాక రేపు మార్నింగ్ వెళ్ళు ఎక్కడ హోటల్లో ఉండని చెప్పారు. అది కూడా ఆయన వినలేదు. సో సెకండ్ బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే ఎవరైనా చెప్తే వినాలి, అండ్ బైక్ సరైన కండిషన్ లేకపోతే ఆగి సెట్ చేసి బైక్ ని ముందుకెళ్ళాలి. మీ బిగ్గెస్ట్ టేక్ అవేస్ ఏంటి ఈ కేసు నుంచి, అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.